తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవండి. చాలే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి 2వ పత్రిక రాస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, అయితే అన్ని విషయంలో మితముగా ఉండుము అని 4 విషయాలు రాస్తున్నాడు. ఏ విషయాల్లో మితంగా ఉండమంటున్నాడు? అలాగనే మితంగా ఉండుము, అన్ని విషయాల్లో మితంగా ఉండుము అంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువ ఉపవాసాలని దేహాన్ని గాయం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం మంచిదే. ప్రార్థనలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మంచిదే. అయితే ఎక్కువ ఉపవాసాల నుండి దేహాన్ని ఆయాసపరచుకోకూడదు. కొందరు ఏమంటారంటే, యేసు 40 దినం ఏం తెలియదు కదా, ఆయన ఉపవాసం ఉన్నాడు కదా, మరి బైబిల్లో మోషే కూడా 40 ఏళ్ళు ఏం తినలేదు, 40 రోజులు ఏం తినలేదు, చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఎందుకు ఉపవాసం ఉండకూడదు? ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాసం ఉంటారు. ఉదయం 7 గంటలకు జ్యూస్ తీసుకుంటే ఆ తర్వాత 11 గంటల కాఫీ తాగుతారు. సాయంత్రం 5 భోజనం చేస్తారు. అయితే ఆ దినములలో మాంసాన్ని ముట్టరు, చెప్పులు వేసుకోరు, మరి గడ్డము షేవ్ చేసుకోరు, భార్య భర్తలు దూరంగా ఉంటారు, వివాహాలు చేసుకోరు, తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అయితే ఈ 40 దినాల ఉపవాసం కంటే ముందుగా వారు 40 గంటలు ఉపవాసం చేసేవారు. విధానం 40 గంటలు 40 దినాలుగా మారిపోయాయి. కానీ బైబిల్లో ఉపవాసం చూస్తాం, కానీ ఈ సమయంలో 40 దినాలు ఉపవాసం చేయని వాక్యం చెప్పదు. వారు ఏంటంటే ఆ 40 దినాల తెలుపు వస్త్రం పరిశుద్ధ గుర్తు కాబట్టి ఆ 40 దినంలో పరిశుద్ధంగా ఉంటారు. సీరియల్ చూడరు, సినిమాలు చూడరు, మద్యాన్ని ముట్టరు, మాంసాన్ని ముట్టరు. కానీ ఆ అర్థం తర్వాత వారి భక్తి అలా కొనసాగుతుందా అంటే అనుమానమే. కాబట్టి భక్తి అనేది ఎప్పుడు నిరంతరం ఉండాలి, కానీ ఆ దినాలు మాత్రమే కనపరుచుకోకూడదు. అది వేషధారణ అవుతుంది. కనుక భక్తులైన పౌలు తిమోతికి రాసి అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మితము అంటే పరిమితము అని అర్థం, లిమిటెడ్గా ఉండాలి. చాలా ఒకసారి సేవకు సదస్సు జరుగుతూ ఉంది, సదస్సు అయిపోయింది, భోజనాలు పెడుతున్నారు. సేవకుడు అపరిమితంగా తింటూ ఉన్నాడు. ఇది పెద్దలు చూశారు, అభ్యంతర పడ్డారు సేవకుని గురించి. ఏంటి మరి తిండి విషయంలో కూడా మరి ఇంతనా అని అన్నారు. ఎక్కడ పోయినా కూడా ఆ విధంగానే ఉంటూ ఉన్నాడు. ఒకానొక రోజు వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చింది. వైద్యులు ఏమన్నారంటే, ఎక్కువ ఆహారాన్ని భుజించడం ద్వారా క్యాన్సర్ వచ్చింది అన్నారు. ఆహారం మనకు అవసరమే, అక్కడ అపరిమితంగా మనకు అవసరం, ఎంత అవసరమో అంతే ఉండాలి. కాబట్టి అన్ని విషయంలో మితంగా ఉండము అంటున్నాడు. సేవాయుతులు మితం అవసరం, అపరిమితంగా ఏ విషయంలో ఉండకూడదు. మన ఆత్మ జీవితంలో కూడా అన్ని విషయాల్లో కూడా మితంగా ఉండాలి.
శ్రమపడము అంటున్నాడు. సువార్త సేవలో శ్రమ లేని, శ్రమ పడక ఆత్మలు దొరకవు. సేవా జీవితంలో ఆత్మలు దొరకాలంటే శ్రమ పడాలి. ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద, ఏసీ కింద కూర్చుంటే ఆత్మలు రావు. కదిరిలో అనంతపురం జిల్లాలో, పుట్టపర్తి జిల్లాలో కదిరి తాలూకా ఉంది. అక్కడ మమ్మడే స్థానిక సంఘంలో సేవ చేస్తున్న శామ్యుల్ గారు ఏమంటారంటే, సేవలో బాగా నడవాలి, సేవలో బాగా నడిచిన తర్వాత కాళ్ళకు బాగా నొప్పులు పుడతాయి. అప్పుడు నడిచి సేవ చేస్తే ఆత్మలు దొరుకుతాయి అని చెప్పేవారు. నిజమే, ఆత్మలు సులువుగా దొరకవు, శ్రమ పడాలి. సేవల కష్టే ఫలి అన్నారు పెద్దలు. సేవల శ్రమ పడింది ఆత్మలు రావు, సంఘం కూడా క్షేమాభివృద్ధి చెందదు. కనుక శ్రమపడ, ఎండనక వాననక చలి అనక శ్రమ పడాలి, అప్పుడే ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రభు కొరకు సమర్పించుకున్న విశ్వాసులు కానీ, సేవకులు కానీ సేవలో శ్రమపడందే, సంఘంలో శ్రమపడందే ఆత్మలు రావు. కాబట్టి ఒకప్పుడు సైలాస్ ఫాక్స్ గారు, అగ్రప్ప గారు, సైలాస్ ఫాక్స్ గారు కెనడా దేశం నుంచి భారతదేశం సేవకు వచ్చారు. వారి సండే స్కూల్లో ఏం బోధలు అంటే, మన సండే స్కూల్ మనకేం చెప్తారు? సృష్టి కార్యము, ఆదం హవ్వల కథలు, హానోకు తాత, నోహు తాత, యెహోషువ తాత గురించి చెప్తూ ఉంటారు. కానీ వారి సండే స్కూల్ బోధ ఏమిటి అంటే, ఇండియా దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాలోని కదిరి తాలూకా, ఇప్పుడు పుట్టుబడి జిల్లా అయిపోయింది అది, కదిరి తాలూకాలో 1000 గ్రామాలు ఉన్నాయి. ఆ 1000 గ్రామాలు ఇంతవరకు సువార్త ప్రకటించబడలేదు. మీలో ఎవరు వెళ్తారని అడిగినప్పుడు సండే స్కూల్ టీచర్ అడిగారు. ఆ సండే స్కూల్లో బాలికలుగా సైలాస్ ఫాక్స్ గారు, ఎమ్మా ఫాక్స్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు చేతులు ఎత్తారు మిగతా వారితో పాటు. అది వారి సండే స్కూల్ బోధ, వారి పునాది అప్పుడు పడింది. ఇండియా గురించి విన్నారు. మరి వారికి పాస్పోర్ట్ రావాలంటే వివాహం చేసుకొని ఉండాలి. మరి రేపు ప్రయాణం అనగా అంతకుముందు రోజు వారికి ఎమ్మా ఫాక్స్ గారికి వివాహం అయింది. హాంకాంగ్లో, హాంకాంగ్ అది కెనడాలోని వివాహం అయింది. ఆ రాత్రి వారి అక్కారింట్లో గడిపారు. మరుసటి ఉదయాన ప్రయాణం చేయాలి, హాంకాంగ్ రావాలి. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వారి అక్కగారు $300 ఇచ్చారు. ఆ $300 హాంకాంగ్ వరకు వచ్చాయి. హాంకాంగ్ నుంచి సిలోన్కి రావాలా. టికెట్ లేదు వారి దగ్గర, డబ్బు లేదు, ధనం లేదు. ఉదయం 10 గంటలకు ఒక గుంపు పడవ ఎక్కుతారు. ఉదయం 11 గంటలకు రెండో గుంపు వారు పడవ ఎక్కుతారు. ఆఖరి గుంపు 12 గంటలకి పడవ ఎక్కుతారు. టికెట్లు లేవు, ధనం లేదు. ఒక వ్యక్తి 2 టికెట్లు చేతులు పట్టుకుని ఫాక్స్ గారిని పడుకుంటే వచ్చారట. ఫాక్స్ గారి దగ్గర వచ్చి చేతులు టికెట్లు పెట్టారట. ఆ 2 టికెట్లు కూడా సిలోన్ వరకు వచ్చే టికెట్లు పెట్టారు. సిలోన్కి వచ్చి మళ్ళా పడవలో మద్రాసుకు వచ్చారు. అక్కడ గడిపారు. అక్కడ వాళ్ళు తెలిసింది రైల్వే స్టేషన్లో పడుకున్నారు. ఆ రాత్రి తొలిసారి వారు దోమలు అనగా ఏమిటో, నల్లు అనగా ఏమిటో వారు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫాక్స్ గారు మిషన్ సంస్థ తరఫున సేవకు వచ్చారు. మొట్టమొదట ఒకసారి చెన్నైకి వెళ్ళినప్పుడు ఫాక్స్ గారు అక్కడ హ్యాన్లీ బర్డ్ గారు, వారు ఎవరంటే జార్జ్ గారి బావమరిది గారు హ్యాన్లీ బర్డ్ గారు.
అక్కడ వాళ్ళ బ్రదర్ సంఘ స్థాపకులు హ్యాంగ్లీబర్డ్ గారు మెడ్రాస్లో. అక్కడ దైవజనుడు ఉన్నాడని తెలుసుకుని ఫాక్స్ గారు వెళ్ళి కలుసుకున్నారు హ్యాంగ్లీబర్డ్ గారిని. హ్యాంగ్లీబర్డ్ గారి సమాధి మన బెల్గాంలో ఇప్పటికీ ఉంది, బెల్గాంలో ఉంది. తెలుసుకున్న ఫాక్స్ గారు అక్కడ వెళ్ళగా ఫాక్స్ గారు అడిగారు, రేపు ఆదివారం కాదు నేనేమన్నా మాట్లాడవాళ్ళను అంటే హ్యాంగ్లీబర్డ్ గారు, మా సంఘంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు మాట్లాడతారు అని అన్నారు. ఫాక్స్ గారు ఇది విని ఈ బోధ ఏందో బాగుంది అనుకున్నారు. ఆ ఆదివారం వారి పద్ధతులు గమనించారు ఫాక్స్ గారు. అప్పుడు గమనించి ఈ మిషన్ పద్ధతులు వాక్యానుసారమైన కావు, ఈ బ్రదరన్ బోధ వాక్యానుసారం తెలుసుకొని మిషన్ పనికి రాజీనామా చేసి వారు ఇచ్చే జీతాన్ని రాజీనామా చేసి నేరుగా అనంతపురంకి వచ్చారు. అనంతపురంలో ఆదిమూర్తి నగరం ఒకటి ఉండేది, అది ఇప్పటికే ఉంది. అక్కడ చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద మొదటి ఆరాధన జరిగింది. అగ్రప్ప గారు ఫాక్స్ గారు చేశారు. వారు ఎలా సేవ చేస్తారంటే అగ్రప్ప గారు ఫాక్స్ గారు వీధులు కొట్లాడుకుంటారు, తెల్లవాడు నల్లవాడు కొట్లాడుకుంటారు. ఈ జనం చూసి ఏం తెల్లవాడు నల్లవాడు కొట్లాడుకుంటున్నారు చూద్దామని వస్తారు, గుంపు గ్యాదర్ అవుతారు. అప్పుడు వీరు సువార్త చెప్తారు. అలాగన మొట్టమొదటి ఆరాధన ఓ చెట్టు కింద సాగింది. అది స్టార్ట్ అయ్యే నేటికి 100 సంవత్సరాలు పూర్తయింది. అనంతపురంలో గాస్పల్ హాల్ వాళ్ళు మే నెలలో చేస్తూ 100 సంవత్సరాలు కృతజ్ఞత కోడిగా పెట్టుకున్నారు. ఎలా సేవ చేశారంటే సైకిల్ కూడా లేవు ఆ దినాల్లో, ఖాళీ నడక. ఒక దొర బెంగళూరు నుండి అనంతపూర్ హైదరాబాద్కు నడుచుకుంటూ వెళ్ళాడట. ఆ దినంలో అలా వాళ్ళు ప్రయాణం చేశారు. ఒక బ్యాప్టిస్ట్ మిషనరీ 150 ఏళ్ల క్రితం ఒంగోలు నుండి సికింద్రాబాద్ రావడానికి 15 రోజులు పట్టింది ఎద్దుల బండిలో. ఇప్పుడు రాత్రి బస్సు ఎక్కితే పొద్దునకల్లా సికింద్రాబాద్ మనం దిగుతున్నాం. వారి ప్రయాణాలు ఎద్దుల బండి ఖాళీ నడక. మరి అనంతపురం బెంగళూరు నుండి ఎద్దుల బండ్లు పోవాలంటే కర్నూలు ఆగుతాయి. ఇవి కర్నూలు ముందు పేరు కందనలూరు. అక్కడ ఎద్దుల బండి చక్రాలకు కందన పోసేవారు కర్నూలులో. అట్లా కందనలూరు నుండి కర్నూలు పేరు వచ్చింది. సో కర్నూలు హాల్ట్ అయి ఆ కందన పూసుకొని మళ్ళీ హైదరాబాద్ బయలుదేరేవారు. వారి సేవ అంతా కూడా ఖాళీ నడక, ఎద్దుల బండి. కొండలు ఎక్కాలంటే ఎద్దుల బండి భాగాలు విడదీసి భుజాన వేసుకొని కొండ ఎక్కి కొండ దిగి మరలా భాగాలు బిగించుకొని సేవ చేశారు ఫాక్స్ గారు, అగ్రప్ప గారు. వారు చేసిన కాలినడక సేవతో మనము పునాది వేయబడ్డ మనం వారు చేసిన పునాదిలో మనం కట్టబడ్డాము. కనుక భక్తుడు పౌలు రాస్తున్నాడు, శ్రమ పడము. నేడు కొందరు ఎలా ఉన్నారంటే మాకు సేవ చేయడానికి బండి లేదు అంటున్నారు. బండ్లు కొనిస్తే పెద్దలు ఏమంటున్నారు అంటే తిరుగుడు ఎక్కువ అయిపోయింది కానీ సేవ శూన్యం అంటున్నారు. కానీ సేవ అంటే శ్రమ పడగల. పిల్లవాడు సంవత్సరం అంతా చదివితే కానీ పాస్ కాడు. మరి చదువుకోవడం మీద వస్తే పరీక్షలు రాయచ్చు కదా సంవత్సరం అంతా ఆడుకొని అంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా. చదువుకుంటే బెత్తం బట్టి దెబ్బలు చదివిస్తాం. వాళ్ళ వదనే కష్టపడింది ఆత్మలు రావు. పౌలు కూడా ఎన్నో దెబ్బలు పొందాడు. దిగంబరతలో ఉన్నాను, కొడాల దెబ్బలు తిన్నాను, బెత్తముతో కొట్టబడ్డాను, ఉపవాసాలు ఉన్నాను, ఓసారి వాళ్ళతో కూడా చనిపోయాడు అనుకుని ఈ గ్రామ చావడికి ఈడ్చుకుంటూ పోయారు, పౌల్ని పడేశారు. అలా పౌలు చేత పలు సంఘాలు ప్రారంభమయ్యాయి.
ప్రభు సేవలో విజ్ఞాపన చేశాడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎడగారు కనుక వీరిని క్షమించమని ప్రభు చేసిన విజ్ఞాపన వలన రెండవ నేరస్తుడు ప్రభు నమ్ముకున్నాడు సేవలో. స్టెఫన్ చేసిన ప్రార్థనకు రాళ్ళతో కొడుతూ ఉంటే మోక నుంచి ప్రభు ఈ నేరం వీరి మీద మోపవద్దని ప్రార్థన చేయగా తర్వాత దినంలో సౌలు ప్రభు నమ్ముకున్నాడు. కారణం స్టెఫన్ చేసిన ప్రార్థన వలన. స్టెఫన్ రాళ్ళతో కొట్టు వారికి సౌలు వారి వస్త్రాల కాపలా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్కి డాన్కి తెర ఏంటంటే రౌడీ షీటర్ నేరుగా సీన్లో ఎంటర్ అవుతాడు, ఒక డాన్ నేరుగా సీన్లోకి ఎంటర్ కాడు, వెనక నుండి నడిపిస్తాడు. సౌలు కూడా ఎవరో ఉన్నప్పుడు డాన్, మాఫియా డాన్, నేరుగా స్టెఫన్ రాళ్ళతో కొట్టలేదు, కొట్టువారి వస్త్రాలు కాపలా ఉన్నాడు మాఫియా డాన్ సౌలు. ప్రార్థన చేసే ఒక మాఫియా డాన్ ప్రభు నమ్ముకున్నాడు. కాబట్టి ప్రార్థించి కష్టపడి ప్రార్థిస్తే ఆత్మలు దొరుకుతాయి. కష్టపడకుండా ప్రార్థించకుండా ఊరికే ఉంటే ఏం జరగదు, శూన్యమే. కొన్ని సంఘాలు ఉంటాయి, ఎప్పుడు అవే ముఖాలే, ఎన్ని ఏళ్ళు తరబడినా అవే ముఖాలే. ప్రార్థన మాత్రం లేచి నిలబడతారు, అది భక్తి ఉన్నట్టుగా. ఇంటికి పోతే మళ్ళా ఆ భక్తి కనపడదు. ఇంటికి పోతే యథావిధిగా మరి చర్చలో భక్తిగా ఉంటారు, ఇంట్లో పోతే మాత్రం సినిమా పాటలు ఇవే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాక భక్తులు పౌలు రాస్తున్నాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తిక పని చేయము అంటున్నాడు. సువార్త సేవ పరిచర్య చేయాలి అని తిమోతికి రాస్తున్నాడు. సేవ, పరిచర్య సేవ. సేవ అంటే అర్థం ఏమిటంటే డివైన్ సర్వీస్ అని అర్థం. సేవ ఎటువంటి డివైన్ సర్వీస్. కాబట్టి సేవ చేసే చాలా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే డివైన్ సర్వీస్ ఏదో ఉద్యోగంలో చేసినట్టు కాదు, టయానికి వెళ్తాం టయానికి వచ్చేస్తాం ఎట్లా కాదు కదా. డివైన్ సర్వీస్ భయముతో భక్తితో చేయవలసినది. ఇది మనం చేస్తున్నది ప్రభుని సేవిస్తున్నాం కనుక డివైన్ సర్వీస్ కనుక విశ్వాసమైన మనకు చాలా జాగ్రత్త అవసరం. డివైన్ సర్వీస్ చేస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే గణాంకాలు ఏం చెప్తున్నాయంటే సంవత్సరానికి 7,000 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మూత పడుతున్నాయి. ఒకప్పుడు ఇంగ్లాండ్లో మిషనరీలు ఇండియాకు వచ్చి సేవ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకప్పుడు మా మిషనరీలు మీ దగ్గర వచ్చి సేవ చేశారు కదా, ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి సేవ చేద్దురంటే మన ఇండియన్స్ని అడుగుతున్నారు వాళ్ళు. కొన్ని దేశాలలో సంఘాలు మోసవేయబడి మాస్కులుగా మార్చారు, ముస్లిం మాస్కులుగా మార్చారు. కొన్ని సంఘాలు దేవాలయాలుగా మారిపోయాయి ఎవరు లేక. ఒక సంఘంలో యవనస్తు ఎవరు అంటే 70 ఏళ్ళ వయసు గల వాడు యవనస్తు సంఘంలో. సంవత్సరానికి 7,000 సంఘాలు మూతపడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. నెలకు 500 మంది సేవను విడిచిపెడుతున్నారు. ఎందుకు విడిచిపెడుతున్నారంటే తాము చదువుకునేటప్పుడు సేవ గురించి విన్నది ఒకటైతే సేవలో భిన్నంగా ఉంది కాబట్టి సేవ విడిచిపెడుతున్నారు సేవకులు. వట్టి వింట మాత్రమే కాదు సేవ అంటే, సేవలో మానసిక సిద్ధపాటు అవసరం. ప్రభు కూడా మానసిక సిద్ధపాటు ఇస్తున్నాడు. ఉదయం మనం చూసుకున్నాం, పేతురు ఒకడే నావ నుంచి బయటకు వచ్చే సముద్రం మీద నడవడానికి. సేవ అంటే అటువంటిది, విశ్వాసంతో చేసే సేవ. అన్నీ ఉండి కాదు, విశ్వాసం ఉందా, విశ్వాసం ఉంటే నీవు కూడా సముద్రం నడుస్తావు అంటే అది సముద్రం నడుస్తామని కాదు,
అట్టి విశ్వాసం ఉండాలి, అట్టి సిద్ధపాటు అవసరం సేవకు. మానసిక సిద్ధపాటు అవసరం. కొన్ని సేవకుల కుటుంబాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఎందుకంటే సేవలో సరైన పోషణ లేక, కుటుంబానికి పిల్లల స్కూల్ ఫీజులు ఇబ్బంది పడుతూ సేవకులు వాళ్ళ కుటుంబాలు ఒత్తిడి గురవుతున్నాయి. సేవలో అవసరం తీరక ఆయన సేవ చేస్తూ ఉన్నారు. కొందరు సేవకులు వారానికి 55 గంటలు కష్టపడి సేవ చేస్తున్నారు. కాబట్టి సేవలు అనేది విశ్వాసంతో చేయవలసిన సేవ. విశ్వాసం ఉండాలి అంటే నిజమే, 100% నిజమే. విశ్వాసం మనం కూడా విశ్వాసంతో ప్రభు సేవించాలి. విశ్వాసం ఉండాలి. కనుక అదే భక్తుడు రాస్తున్నాడు, అన్ని విషయాల మితంగా ఉండము, శ్రమపడము, సువార్తికి పని చేయము అని రాస్తున్నాడు. అలాగనే బైబిల్లో సేవ చేసిన ఒక భిన్నమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు దయ్యం చేత పట్టబడినవాడు, సేనా దయ్యం పట్టినవాడు. యేసు వస్తే మేము అనేకులము అన్నాడు. మత్తయి సువార్తలో 2 దయ్యం పట్టిన వ్యక్తులు ఉన్నారు. మార్కు సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్తలో దయ్యం పట్టిన 2 వ్యక్తులు ఉన్నారు. మార్కు సువార్త దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. కొందరి అభిప్రాయం ఏమిటంటే మత్తయి 2 ఫోకస్ చేశాడు, మార్కు వారిలో ఒకరిని ఫోకస్ చేశాడు అని అంటారు. కానీ వాళ్ళు మత్తయి సువార్తలో 2 వేరు, మార్కు సువార్తలో ఒకరు వేరు, ఒకరే కాదు. మత్తయి సువార్తలో గదరేనీల దేశంలో దయ్యం పట్టిన 2 వ్యక్తులు ఉన్నారు. మార్కు సువార్తలో గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ఒకటే కాదు, 2 సువార్తలు ఒకటే కాదు. గదరేనీల దేశం లొకేషన్ వేరు, గెరాసేనుల దేశం లొకేషన్ వేరు. కొందరు ఇద్దరు ఒకటే అని ప్రసంగాలు చేస్తున్నారు. అయితే పక్కన పెడదాం. గదరేనీల దేశము గలిలయ సముద్రానికి ఆగ్నేయంగా 5 మైళ్ళ దూరంలో గదారా అని ఊరు వలన గదరేనీల దేశం పేరు వచ్చింది. ఈ గదరేనీల దేశము గలిలయ సముద్రానికి 5 మైళ్ళు ఆగ్నేయముగా ఉంది. గెరాసేనుల దేశము గలిలయ సముద్ర తీరానికి 35 మైళ్ళ దూరంలో దిగపోలి అనే పట్టణం దగ్గర ఉంది గెరాసేనుల దేశం. కాబట్టి గెరాసేనుల దేశము మరి గదరేనీల దేశం 2 ఒకటే కాదు, వేరు వేరు. లొకేషన్స్ వేరు వేరు, ఊర్లు కూడా వేరు వేరు. కానీ 2 ఒకటే కాదు, వేరు వేరు. సరే, మనం ముందు సాగి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో వార సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చింది. ఆ తర్వాత ఇదే మార్కు సువార్త 5:18 ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవారు ఆయన యొద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలుకున్నాం. కానీ వారిలో ఉన్న అపవిత్రాత్మను ప్రభు గద్దించి వెళ్ళగొట్టాడు. స్వస్థచిత్తుడు అయ్యాడు. వాడికి ఒక సమాధులు నివసించేవాడు, మరి ఎవరు కూడా సాధుపరచలేదు. సంఖ్యలు వేసినా కూడా తంపుకునేవాడు. అట్టివాడు ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు వాడిని స్వస్థమైన తర్వాత ప్రభా నీతోనే వస్తానని బతిమాలుకున్నాడు. చూడండి, వాడి ఆసక్తి చూడండి. నమ్మిన వెంటనే అదే రోజు అదే సమయంలో ప్రభా నీతో వస్తాను ప్రభా బతిమాలుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో కాదు రావాల్సింది, ముందు నీ ఇంటి వారి దగ్గర వారికి
యేసు నీలో చేసే కార్యం వివరించి చెప్పమని ప్రభు అన్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చిన సేవా పరిచర్య, సేవా స్థలం తన సొంత ప్రాంతం, తన బీడు భూమి. వాడు వెళ్ళి ఇంట్లో ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, దికపోలి అంతటా ప్రకటించిన ఆరంభించాడు. దికపోలి అనగా గ్రీక్లో డెకా అంటే 10, పోలీస్ అంటే పట్టణాలు. వాళ్ళు 10 పట్టణాల్లో యేసు గురించి ప్రకటించారు. ప్రభున మనం కూడా మన చుట్టూ ఉన్న బీడు భూమిని ప్రాంతంలో సువార్త చేత నింపాలి. ఆ బీడు భూమి ఏదో కాదు, ఎక్కడో కాదు, ఇక్కడ ఉత్తర భారతదేశంలో కాదు, మన ఉన్న స్థలంలో బీడు భూములు ఉన్నాయి. అనంతపూర్లో మేము సంఘం ఉన్న స్థలంలో ఒకప్పుడు అది ఒక ఏరు, అకంత ఇసుక ఉండేది, నీళ్ళు ఉండేవి వర్షాకాలంలో. ప్రభువును నిర్దించిన రామలింగ డంకుల్ గారు, అందరూ తెలుసు కదా, రామలింగ డంకుల్ గారు, వారు 50-60 ఏళ్ల క్రితం అనంతపూర్లో జేఎన్టీలో చదువు పాస్ అవుట్ అయిపోయారు. వారికి 5 years ఉండేది అప్పుడు. ఇప్పుడు 4 years కదా, 5 years ఉండేది. మన వరప్రసాద్ డంకుల్ గారు కూడా రామలింగ డంకుల్ అయిన తర్వాత వీరు చేరారు. 5 years చిన్నవారు వరప్రసాద్ డంకుల్ గారు, అంకుల్ గారు అంటే జాబ్లో అన్నమాట, చిన్నవారు. అప్పుడు రామలింగ డంకుల్ గారు వారి స్నేహితులు పిలిచి సాయంత్రం వేళ మా మందిరం ఉన్న స్థలంలో అప్పుడంతా ఇసుక నీరే ఉండేది, అక్కడ కూర్చుని ప్రార్థన చేసి గడిపేవారు 60 ఏళ్ల క్రితం. వారి ప్రార్థన ఫలితంగా తర్వాత దినంలో మరి వరప్రసాద్ డంకుల్ గారి ద్వారా సంఘం ఏర్పరచబడింది. ఆ స్వార్థ కూడా చుట్టూ ఉన్న ప్రకల స్థలంలో స్వార్థ కూడా వ్యాపించబడింది. కారణం ఆ దినముందు రామలింగ డంకుల్ వారు గ్రూప్ చేసిన ప్రార్థన, వారు బీడు ప్రార్థనతో దున్నారు. వాళ్ళు ఆ క్రియారూపంలో వరప్రసాద్ డంకుల్ గారు దాని బీడు దున్నారు. ఆ ఫలితంగా మేము కోరుకుంటున్నాం. కనుక మనం ఉన్న ప్రాంతంలో బీడు భూములు ఉన్నాయి. బీడు భూమి అని అర్థం ఏంటంటే వేస్ట్ ల్యాండ్ అని అర్థం. తెలుగులో పోరంబోకు అంటారు, అంటే వేస్ట్ ఫర్ కల్టివేషన్ అర్థం. అనగా కట్టడానికి పనికిరాని, ఎందుకు పనికిరాని భూమి అని అర్థం. అట్టి భూములను, అట్టి ప్రాంతములను వీడు దున్నాడు. వీడి పేరు బాగా రాయబడలేదు. 10 పట్టణాలలో ఆ బీడు భూమి దున్నాడు. కానీ నేటి దినాల్లో బీడు అనేకం ఉన్నాయి. భక్తుడు పాట రాస్తాడు, బీడు భూములధికముగా చూసిన నీవు సాగిరా, బీడు భూములధికముగా చూసిన నీవు సాగిరా, యేసుని వారికి చూపించు, ప్రేమ సువార్తను చాటించు, యేసుని వారికి చూపించు, ప్రేమ సువార్తను చాటించు, తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు, కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు. కాలం అపాయంగా రానుంది కనుక ఇప్పుడు అప్పుడు అని పోస్ట్పోన్ చేయక సమయాన్ని సద్వినియోగం చేయాలని పండితుడు పాట రాస్తున్నారు. ఈ పాట రాసిన వారు నాకు తెలియదు, కానీ ఈ పాట ఎప్పుడు పాడినా కూడా నాకు బోర్ కొట్టదు. పదే పదే పాడుకున్నా కూడా, ఎన్నిసార్లు పాడుకున్నా కూడా మరీ పాడబోదు. పాట సమయాన్ని సద్వినియోగం పరుచుకోవాలని భక్తుడు రాస్తున్నాడు.
ఎందుకు? అపాయకాలం ముందర ఉంది. వాళ్ళు మనం కూడా పుట్టుకతో పాపులమై పాపం చేసి పాప శిక్షకు పాత్రలం కాగా అటు ఘోర పాప మనల్ని ప్రేమించి మన కొరకు పాపులను ప్రియ పాపముగా చేయబడి కొట్టువారు వీపు బిగించాడు, దున్నవారు వీపు దున్నారు, చాలంటే గాయములు పొడుగా చేయబడ్డాయి, పొడవాటి గాయములు చేయబడ్డాయి, వెంట్రుకలు పెరకవేశారు, ఉమ్మి వేశారు, హేళన చేశారు, మోకాల్లోని యూదులు రాజుని శుభని హేళన చేశారు, అపాసం చేశారు, కొడాలతో కొట్టారు, శిలువ మోపారు, శిలువలు కొడ కూర్చునగా మోని భరించారు. ఆ కొడకు పొడవు 1.5 మీటర్ పొడవుకు ఉంటుంది కొరడాకు. యేసు ప్రభువు వాడిన కొరడా వేరు, పౌలుకు వాడిన కొరడా వేరు. యేసు ప్రభు వాడిన కొరడాకు చెక్క హ్యాండిల్ ఒకటి ఉంటుంది. ఆ చెక్కకు 12 తోళ్ళు కట్టబడి, గొర్రెల చర్మం తోళ్ళు కట్టబడి ఉంటాయి. అలా 12 తోళ్ళు ఉంటాయి. ప్రతి తోలుకి ఇనుము గుండు ఉంటుంది. ఆ ఇనుముని కింద గొర్రె ఎముక ఉంటుంది. గొర్రె ఎముకకు కొక్కి ఉంటుంది. ఒకసారి దేహాన్ని కొడితే 12 చోట్ల ఆ ఇనుము గుండ్లు గుద్దుకొని దేహాన్ని మెత్తనం చేస్తాయి. ఆ ఎముకలు దేహాన్ని కోస్తాయి. ఆ కొక్కిళ్ళు మాంసాన్ని గుచ్చుకొని లాగితే మాంసం బయటకు వస్తుంది. అట్లా ఒకసారి 39 కొడ దెబ్బలు అంటే 0 లెక్క పెడతారు రోమీలు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండ ప్రకారం నేరముల కొలదిగా 40 మించి కొట్టకూడదు. కొడా శిక్ష నేరస్తులకు, ధర్మశాస్త్రం అతిక్రమించిన వారికి కొట్టే శిక్ష. ప్రభువులు ఏ నేరం లేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన కూడా మన పాపం చేయడం చేత 40 కొడా దెబ్బలు తిన్నాడు. 40 × 12 ఎంత? 12 తోళ్ళు కదా. 40 × 12 ఎంత? 480 చోట్ల యేసు దేహములో మెత్తన చేయబడి కోయబడి మాంసం ఓడొచ్చింది. ఒకసారి కొడితే 5 గ్రాముల మాంసం వస్తుంది. 407 దెబ్బలు అంటే 24 కేజీల మాంసం ఓడొచ్చుంటుంది. కొన్ని అద్వాలు కోయబడి ఉంటాయి, కొన్ని రక్తనాలు చిట్లి ఉంటాయి. అయినా ఆ విధంగా గాయం చేతిని శిలం మోసుకుంటూ పోయాడు. పాపం మనమైతే మన నిమిత్తమే తన ఈపు బీడి భూమిగా దున్నబడింది. ప్రభు వీపు దున్నబడ చేత, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. దీన్ని బట్టి పాపులకు ఆయన ప్రేమ అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తిగా అర్థం కాదు. ఎందుకు ప్రేమించాలి? మనల్ని ఏముందో ప్రేమించాడు? ఎవరన్నా చచ్చిన కుక్క శవం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా? కుక్క చనిపోతే మున్సిపాలిటీ కన్నా వేస్తారు, లేదంటే పాతి పెడతారు. మనం చచ్చిన కుక్కల వంటి వారమే. కుళ్ళు వాసు పట్టిన మనమే అట్టి ఘోర పాపల మన కొరకు తను ప్రేమించి తాను దెబ్బలు మన స్వస్థనిచ్చాడు. ఇదే ప్రేమ గురించి ప్రభు పేతురుతో ప్రస్తావిస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అప్పుడు మనుషులు పట్టి జాలుగా చేసిన ప్రభు శిష్యులను వారు ఏం చేయాలా? మనుషులను పట్టాలి. వారు చేసి పేరుతో పాటు ఉన్న 7 మంది, మొత్తం 7 మంది శిష్యులు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు గల్లె సముద్ర తీరాన. మనుషులు పట్టవలసిన జాలరులు చేపలు పడుతున్నారు. ప్రభు అని వారు తెలుసుకొని ఏం మాట్లాడలేదు. ప్రభు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లలను కాయ అంటున్నాడు. పేతురు నాడు, ప్రభువా
నేను ప్రేమిస్తున్నాను నీవు ఎరుగదు అన్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే గొర్రెలను కాయంటున్నాడు. మూడోసారి పేతురు నన్ను ప్రేమిస్తూ ప్రభుని ఆడినప్పుడు పేతురు వ్యసన పడి, వాడు సర్వాన్ని ఎరుగదు. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటి? ఆ ప్రేమ, ప్రభు వాడుతున్న ప్రేమ పదం వేరు, పేతురు బదిలిస్తున్న ప్రేమ పదం వేరు. మూల భాష, గ్రీక్ భాషలో. ప్రభు మొట్టమొదటి వాడిన ప్రేమ గ్రీక్ భాషలో అగాపే. అగాపే అంటే సిలువలో పాపం మన కొరకు చూపిన ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. మళ్ళీ ఏం చూసి ప్రేమించాడు? ఏ షరతులు లేకుండా మనం ప్రేమించాడు ప్రభు. ఆ ప్రేమ అగాపే ప్రేమ. తెలుగులో గ్రీకులు 4 ప్రేమలు ఉన్నాయి, వేద ప్రేమలు. తెలుగులో లేవు కాబట్టి ఒట్టి ప్రేమ అని తర్జుమా చేశారు. పేతురు, నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? ఆయన ప్రభు అడితే పేతురు వాడుతున్న బదులిస్తున్న ప్రేమ అని పదము గ్రీక్ భాషలో ఫిలో. ఫిలో అంటే ఇద్దరు సోదరుల మధ్య ఉండే ప్రేమ. ఎందుకు? కోవిడ్ టైంలో నాకు ఆహారాన్ని వండి పంపించారు కాబట్టి నేను ఆహారాన్ని పెడతాను, నేను సహాయం చేస్తాను. ఎందుకు? నాకు చేశారు కాబట్టి. ఇది మన చూపే ప్రేమ. ఎందుకు? నన్ను ప్రేమించారు కాబట్టి నేను ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించారు కాబట్టి. ఇలాంటి ప్రేమ లేదు. ప్రభు ఏమో అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావు అంటే పేరుతో ఏం చెప్తున్నాడు? ప్రభు ఫిలో ప్రేమ వాడుతున్నాడు పేతురు. ఎందుకు? నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నేను ప్రేమిస్తున్నా అని పేతురు ఈ రకం ప్రేమతో వాడుతున్నాడు పేతురు. రెండో వారి ప్రభు మళ్ళా పేతురు నన్ను అగాపే ప్రేమ, ప్రభు అనే ప్రేమ, రెండో ప్రేమ అగాపే ప్రేమ గ్రీక్ భాష. పేతురు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాను. పేతురు ఏమంటున్నాం అంటారు రెండో మారు కూడా ఫిలో ప్రేమ. ప్రభా నేను ప్రేమించగలను, నేను ప్రేమిస్తున్నా. ఆ పదం వాడాడు పేతురు, ప్రేమ. మూడో ప్రభు ఏమంటున్నాడు? మూడోసారి ప్రభు అనే ప్రేమ పేతురు పట్ల. పేతురు, నన్ను ఫిలో ప్రేమతో ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు ఈ విసరపడి ఏడ్చాడు. అర్థమైంది పేతురు, ప్రభాని ఆ సమస్తం ఎరుగుదువు, అయితే నా గొర్రెలకు కాయంటున్నా. ప్రభుని ఆశిస్తున్న ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ ప్రేమించాలి, ఏ షరతులు లేకుండా. కానీ మనం ఏ ప్రేమతో ఉన్నాం? నన్ను ప్రేమించగానే నేను ప్రేమిస్తానని ప్రేమించలేదు. నాకేం ఇలాగ నేను ఏమి చేయను, నాకేం చేయలేక నేను వరకేం చేయను. మన విధానం ఇది. ఆయన సేవ సమర్పించుకున్నావా? విశ్వాసం ఉండగోరావా? ప్రభుని ప్రేమించు. ప్రభుని ప్రేమించడం అర్థం ఏంటి చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ తర్వాత ప్రభువును వెంబడించేవారు ఏ ప్రభుత్వ వెంబడించాలా? అన్కండిషనల్ లవ్. నువ్వు ప్రభు వెంబడిస్తున్నావా? అయితే పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అన్కండిషనల్గా ప్రేమించాలా పేతురు. అప్పుడే నువ్వు గొర్రెపిల్లని కాయగలవు, అప్పుడే గొర్రెలను కాయగలవు, అప్పుడే నా గొర్రెలు మేపగలవు అని ప్రభు అంటున్నాడు. నేను ముగిస్తున్న సమయం కూడా దాటిపోయింది, ముగిస్తున్నాను. ఈ మధ్యకాల వేళ మరి మనము ప్రభువును వెంబడించవలసిన వారంగా మనం ఉన్నాం, ప్రభువును సేవించవలసిన వారంగా మనం ఉన్నాం, ప్రభువును విశ్వసించవలసిన వారంగా మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న బీడు భూమినే ప్రభు మనకిచ్చిన కాడి. నా ప్రభుని కాడి ఇచ్చినాడా? అయితే నీ బీడు భూమి దున్ను. నీ బీడు భూమి ఏదో కాదు, నీ ఉద్యోగంలో ఉద్యోగం చేసే స్టాఫే నీ బీడు భూమి. నీ కాలులో ఉన్న మీ స్టూడెంట్సే నీ బీడు భూమి. ఇంటి పక్కన ఉన్నవారే, చుట్టూ ఉన్నవారే నీ బీడు భూమి. ఆ బీడు దునుటయే
డివైన్ సర్వీస్, దైవ సేవ, అటు కాడి మనకిచ్చున్నాడు. మరి మనం పేతురు ప్రేమ, ప్రభువైన ప్రేమను చూచాం. మరి నిస్వార్థమైన సేవ, నిస్వార్థ ప్రేమ చూపి, స్వార్థమైన ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమతో ప్రభును సేవిద్దాం. నిస్వార్థమైన ప్రేమతో వెంబడిద్దాం. గొర్రెపిల్ల అంటే యవనస్తులు కాదాం, యవనస్తులను మధ్య సేవ చేద్దాం. గొర్రెలను సంఘంలో సేవ చేద్దాం. నా గొర్రెలను ప్రభు అంటున్నాడు. నా గొర్రెలు ఎవరు? ప్రభు నమ్మని వారు. అట్టి వారిని సేవ చేసి ప్రభు శిలువ ప్రేమను ప్రకటించి అటు వారి మధ్య అటు వారిని ప్రభువులోనికి నడిపిద్దాం. మనం కూడా అట్టి ప్రేమతో ప్రేమిస్తూ ప్రభుని వెంబడించినకు ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్. మరి ఉదయకాల వేళ